ఒక చిన్న పిల్లడు, ఇది జరిగింది జోక్ కాదు. నార్త్ ఇండియాలో ఒక చిన్న పిల్లాడు 9 years బాబు క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడకుండా విమల్ గుట్కా తింటున్నాడు. ఏంటిది? ఒక హీరో అంటున్నాడు. ఒక న్యూస్ రీడర్ పోయి అడిగిండు, ఏమరా గుట్కా తింటున్నావు, చచ్చిపోతారా అని అడిగితే వాడు చెప్తున్నాడు, షారుఖ్ ఖాన్ చస్తే నేను కూడా చస్తా అంటున్నాడు. షారుఖ్ ఖాన్ ఎందుకు చస్తారా అంటే ఆయన కూడా గుట్కా తింటున్నాడు. షారుఖ్ ఖాన్ గుట్కా తింటున్నాడు నీకెవరు చెప్పిండ్రా అంటే నేను టీవీలో చూసిన. నాకు మాట చెప్పండి తల్లి, ఈ జనరేషన్ ఏంటిది? ఆడు ఇట్లా అంటే వీడు ఇంట్లో ఇట్లా అంటాడు అంటున్నా లేదా? వాడు ఈడ కాటు పెడితే వీడు మొత్తం కాటు పెట్టుకుంటాడు, వాడు తూటు పెడితే వీడు తూటు పెట్టుకుంటుంది. తాతలు నాయనలు వచ్చి ఏమైనా చినిపోయిన పాయింట్ వేసుకున్నావు భోజనీకి అంటే ఇట్స్ స్టైల్ గ్రాండ్పా. అవునా? అంటే ఇప్పుడు ఆయన మనసులో ఏముంది? మా తాత ఓల్డ్ మనిషి, ఆయన ప్యాషన్ అంటే ఏందో తెలుస్తలేదు అన్న భ్రమలో ఉంటాడు వీడు. ఇదే పర్సన్ దగ్గరికి అదే తాత వచ్చి ఏమరా బడిగా గుట్కా తింటున్నా ఏమైనా సస్తావరా అంటే మా తాతకి ఎంత చెప్తున్నా అర్థం కాదు, షారుఖ్ ఖానే తినమనడం తెలియదు కన్నా భ్రమలో ఉంటాడు వాడు. ఆ 9 ఏళ్ల పిల్లగానికి ఏం తెలియదు తెలుసా? ఏం జ్ఞానం లేదు తెలుసా? నేను తినేటటువంటి గుట్కా షారుఖ్ ఖాన్ తినమని చెప్తాడు పైసల కోసం తప్ప ఆయన ఇంట్లో కుక్కని కూడా ఇది తిననియాడు అనే ఇంగిత జ్ఞానం ఈ 9 ఏళ్ల అబ్బాయికి. వీడు జస్ట్ ఫ్యాన్ ఆఫ్ షారుఖ్ ఖాన్, ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. ఆయన ఏం చేస్తాడు అనుకరించడం వీళ్ళకి అలవాటు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాడు 1 year 1.5 year ఉన్నప్పుడు డీజే సినిమాకి తీసుకెళ్ళాను నా కొడుకు. వాడు అప్పటి నుంచి అల్లు అర్జున్ అంటే కొంచెం లైక్ చేస్తాడు బాగా. వాడు మొన్న డాడీ తగ్గేదేది అని రాడు. జనరల్గా కొడుకులు ఏమైనా అక్కడ చేస్తే తండ్రికి సంతోషం కలుగుతుంది. నాకు భయమైంది. ఎందుకు భయమైందంటే అల్లు అర్జున్ అలా పోలీసు వాళ్ళని పట్టుకొని తగ్గేదేలే అంటాడు. వీడు పుసుకున్న రోడ్డు మీద పోయి కానిస్టేబుల్ కనబడితే తగ్గేది అని అంటాడు. ఆయన లాంటి దింపి ఇంటికి పంపిస్తాడు. ఎంత దారుణంగా సొసైటీ. ఒకసారి మౌల్ లైన్లో ఒకసారి చూడండి. కొండవీటి దొంగ అని ఒక సినిమా ఉండే, మీరు అందరూ పెద్దోళ్ళు చూస్తుంటారు, చిన్నోళ్ళు కూడా ఐడియా ఉంది. అందులో రావు గోపాలరావు విలన్. ఆయన చేసే స్మగ్లింగ్ బయట ప్రపంచాన్ని తెల్లకుండడం కోసం ఒక అడవి చుట్టూ మైకులు అరేంజ్ చేస్తాడు. ఆ మైకుల్లో సింహాల అరుపు, ఏనుగుల అరుపు వస్తుంటుంది. ఆ అరుపు కనబడి జనాలు అటువైపు వెళ్ళరు. ఈయన లోపల ఏనుగు దంతాలు పులి చర్మాలతోటి స్మగ్లింగ్ చేస్తాడు. దాన్ని పట్టుకున్నటువంటి చిరంజీవి హీరో, స్మగ్లింగ్ చేసినోడు దొంగ విలన్. ఇప్పుడు ఉల్టా, స్మగ్లింగ్ చేసిన అల్లు అర్జున్ పుష్పనేమో హీరో, దాన్ని పట్టుకున్న దాని పేరు షెకావత్ ఏమో విలన్. ఇట్లా చేంజ్ అయిపోయింది సొసైటీ. దొంగతనం చేసినోడు హీరో అయింది. దాంట్లో ఇప్పుడు మనము ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా సింపుల్గా తీసుకోవడం లేదు. మీరు ఒకసారి ఇంటికి పోయి మీ ఇంట్లో ఉన్నటువంటి కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ అన్నీ తిరగండి. అన్నిట్లలో ఉన్నటువంటి ప్రోడక్ట్లన్నీ ఒకసారి ముందలేసుకొని పాండ్స్ పౌడర్ మా ఇంటికి ఎట్లా వచ్చింది అని ఆలోచించి నీకు నేను చెప్పిన సినిమా మొత్తం అర్థం. నువ్వు ఏది వాడాలో ఎందుకు వాడాలో కూడా తెలకుండా వాళ్ళకి డిజైన్ చేసి నీకు పంపిస్తున్నావు. ఏ రోజన్నా షాప్కి వెళ్ళి పలానా కంపెనీ స్టిక్కర్ ఇవ్వవా అని అడిగిరా తల్లి? ఈ కంపెనీ స్టిక్కర్ అని అడిగిరా? పుచ్చులు కాదు, మాట్లాడు. పుచ్చులు పాడైపోరు. పుచ్చుకొని ఏం నోరుకేమో రీఛార్జ్ చేసినారు. పుచ్చుకోవాలి. టిక్కిలి కొట్టు సెలెక్ట్ చేస్తారా? పలానా కంపెనీ ఏమైనా అడిగి వస్తారా? సెలెక్ట్ చేస్తారా లేదా? పక్క పిన్నిస్లు, రబ్బర్లు, ఫోన్ వెనుక పౌచ్. సరే ఇప్పుడు మన డ్యూటీ. వాచ్ సెలెక్ట్ చేస్తారా లేదా? క్యాప్ గట్టిగా మాట్లాడు. మగజాతి క్యాప్ సెలెక్ట్ చేస్తారా లేదా? బెల్ట్, పైసలు లేకుండా ఏతులకు వెనక జగల పెట్టే పర్సు, చెవులో పెట్టే ఇయర్ ఫోన్స్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, స్టిక్కర్ కార్డ్కి వెళ్ళి ఇయర్ ఫోన్స్ దాకా దేనితోటైనా ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? లేకపోయినా మన దోస్తులను తీసుకుపోతాం. బ్రో ఇది ఓకేనా, ఇంకోటి తీసుకోను. ఎప్పుడన్నా నూనె అట్లా అడిగినావా? సబ్బు అడిగినావా? ఫ్లోర్ క్లీనర్ అడిగినావా? ఒక బాత్రూమ్ క్లీనర్ వల్ల నీ శ్వాసకోశ వ్యాధులకు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉందని సైంటిస్టులు చెప్పారు, నేను చెప్పిన మాట కాదు. ఒక బాత్రూమ్ క్లీనర్ అడిగినంతసేపు దాని వాసన నీ లోపలికి వెళ్ళిపోయి నీ బ్రీతింగ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ దగ్గర నుంచి వచ్చే పౌడర్ స్మెల్ నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తానని చెప్పి డాక్టర్లు. ఇట్లా చెప్పినటువంటి ప్రోడక్ట్లని ఏ రోజు అన్నా స్టిక్కర్ ఇప్పుడు వాడకపోతే వచ్చే నష్టాలు ఉందా? కుంకుమ అంటించుకుంటే అయిపోయి, బెల్ట్ పెట్టకపోతే ఏమైతే చెప్తున్నాడు. అయితే పాయింట్ తీసుకోదు, అంత గురించి ఏం కాదు. గుండెకి ఏం కాదుగా. ఇది ఎక్కువ శాతం పాయింట్ తీసుకోకుండా పెట్టరు, పాయింట్ ఆల్రెడీ తిరిగానే ఉంటుంది. ఎస్ఆర్ నో ఏతులకు పెట్టేటివి ఇవన్నీ ఓపెన్గా చెప్పాలని. అవునా? ఇలా టైం చూస్తున్నారు. నిజం చెప్పు, టైం కాలం వర్జకాలం గట్టిగా మాట్లాడుతూ నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు కూడా చెప్తాడు ఫోన్. ఇప్పుడు
ఫోన్లు అన్నీ ఉన్నాయి. మరి ఇదెందుకు పెట్టుకున్నావు సార్ అంటే సోకు తెల్ల చేయికి నల్ల వాచ్ ఇలా సంవత్సరానికి ఒకసారి కూడా నేను టైం చూడ. మరి ఆరోగ్యంతో 1% కూడా సంబంధం లేని వాచ్ని 5-6 షాపులు తిరిగి సెలెక్ట్ చేసుకొని తెచ్చి నేనే కాదు మనందరం కూడా నూనె సెలెక్ట్ చేయాలా లేదు, వంట నూనె వాచ్ పెట్టకపోతే నష్టం ఏం లేదు, నూనె మంచి వాడకపోతే గుండెకి తూడు పడుతుంది. చచ్చిపోయిందాక కడుపులో మురికాల్లో పోసినట్టు పోసే కుకింగ్ ఆయిల్ అది టీవీలో చెప్పగానే ఫ్రీడమ్ ఆయిల్ ఇవా 5 లీటర్ డబ్బా, చిక్ షాంపూ ఇవ్వవా, లైజాల్ ఇవా, డొమెక్స్ ఇవా, హార్పిక్ ఇవా, తర్వాత ఇదేంటి విమ్ జెల్ ఇవా, ఇట్లా పేరు చెప్పి మరి తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి గడపకెళ్ళి కాలు బయట పెట్టక ముందే నీ ధమాకుల ప్రొడక్ట్లన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టేసి. దీన్ని ఒకసారి మీరు థింక్ చేయండి. మరి దీనికి మన ఇండస్ట్రీకి సంబంధం ఏంటి సార్ అంటే వెస్టేజ్ 2004లో స్టార్ట్ అయిన కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ 1920లో మొదలైన ఇండస్ట్రీలో మనది ఒక కంపెనీ. ఏం చెప్తున్నాడు మన గౌతమ్ బాలి సార్ ఎండి అంటే, సార్ 30-40 ఏళ్ళ నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడుతారు కదా, ఇప్పుడు నా కంపెనీలో నేనే కొన్ని రకాల ప్రోడక్ట్ తయారు చేసిన 450 ఉన్నాయి. అందులో ఇంట్లో వాటి ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రోడక్ట్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, మ్యాక్రోవ్ నానో ఎనర్జైజర్ ఇంజన్ పనిచేసేది ఉంది. ఇగో ఈ ప్రొడక్ట్లన్నీ నేను తయారు చేయించినవి, ఇవి బాగున్నాయి అని నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పాలి సార్? కంపెనీ నాది కాబట్టి నేను గుట్కా తయారు చేసినా, విషం తయారు చేసినా ఇదే బాగుందని చెప్పడం కంపెనీకి నైజం, అవునా? కాబట్టి ఏమడుతున్నాడు సార్, నా కంపెనీలో ఒక ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు ప్రొడక్ట్ కావాలంటే వరంగల్లో స్టోర్ ఉంది, స్టోర్ దగ్గరికి వెళ్ళి మీ ఐడి చూపెట్టండి. సార్ 56476742 ఇది నా ఐడి నెంబర్, సైకిలు వాడపు అని స్టోర్ అని చెప్తాడు. సార్ నాకు ఓ సబ్బు బండలు తుడిచేది, వంట నూనె, ఓ పేస్ట్ ఇవ్వండి. ఇంత కొనాలని రూల్ ఉందా అమ్మ చెప్పాలి? ఇంత కొనాలని రూల్ ఉందా? ఇదే కొనాలని కండిషన్ ఉందా? లేదు. కొన్నారు, తీసుకపోయి ఏం చేయాలి? ఇట్లా లే ఇంటే కావు 3 ఫీట్ల గుంత తీయాలి. ఫస్ట్ 3 నుంచి 4 ఫీట్లు తీసి సంచి అది వేయాలి. వేసి ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి ఇంత ఉసుకు వేసి ఇట్లా ఆడాలి. ఏమేమి ఏమైంది మరి? కుర్చీలు ఇట్లా ఒరిగి సపరే చేయరు. ఏం చేయాలి? గట్టిగా. నేను ఇంకో 2 మైకులు పట్టుకొని మైకు వాడిపోయినాక బొత్తుకుంటే ప్రొడక్ట్ ఎలా ఉందో నీకు తెలుస్తుందా? వాడితేనే తెలుస్తుందా? సో తీసుకెళ్ళి వాడేవి. ఖచ్చితంగా నచ్చాలని రూల్ ఉందా? లేదు. ఏం చెప్తున్నాడు సార్? ఆ సబ్ వెనకాల రాసింది క్లియర్గా, టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే ప్రొడక్ట్ అమ్మాలి. నెంబర్ 1. నెంబర్ 2, Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited. Meaning ఏంటంటే వాడిన తర్వాత నచ్చకపోతే, ఈ మాటకు అర్థం ఏంటిది? అందరు రిటర్న్ తెమ్మనా, నా ప్రోడక్ట్ అంతా బాగుంటుందని భరోసా ఇవ్వటం కదా. ఇగో ఈ లొట్టి తాగు, నేను నచ్చకపోతే పైసలు ఎక్కువ అంటారు గౌడ్ సార్. ఎందుకంటారు అట్లా? పైసలే ఇవ్వకుండా పోతుంది కానీ అదంతా బాగుంటుందని భరోసా ఇవ్వడం. కొంతమంది రోడ్ల మీద కూర్చొని ప్లీజ్ తాగు, మంచిగా ఉంటాం, పైసలు ముందు ఉడవికొని తాగుతాగండి. ఏ సార్ నో, చైనా బజార్ పైన నో రిటర్న్ నో వాపస్ అని రాసి పెడతారు. అంటే అన్ని దడేలు ప్రోడక్ట్లే. ఏ సార్ నో. ఎందుకు మాట చెప్తారు? అన్న నువ్వు టెన్షన్ పడకు, 25 కేజీల రైస్ బ్యాగ్ కొనుక్కెళ్ళి నా దగ్గర, నీకు బియ్యం బాగాలేవో నమ్మకం లేదుగా, 1 కిలో వండుకో ఇవ్వాలి. పోయి 25 కేజీల బ్యాగ్ తీసుకుపోయి 1 కేజీ వండుకో. నీకు నచ్చలేదు అనుకో, మిగతా 24 కేజీల బ్యాగ్ నాకు తెచ్చి నీకు 25 కేజీలు ఇంకో బ్యాగ్ అని ఇస్తా, దీనికి డబ్బులన్నా వాపస్ ఇస్తా. ఈ మాట వెనకాల అర్థం ఏంటిది? నా బియ్యం అంట బాగుంటే నేను నమ్మించడం. అమ్మ తోడు సార్, మా అమ్మ మీద వచ్చేసి చెప్తున్నా, చచ్చిపోయిన మా నాయన మీద వచ్చేసి చెప్తున్నా అంటే కూడా నమ్మడం. ఆ ఓట్లు గిట్లు పోయినాయి, ఓట్లు అమ్ముతురా ఇప్పుడు. పొద్దుముఖం కాక ఊకుడు వచ్చారు, బంగారం ఎప్పటి నుంచి దాగనే అంటారు. మళ్ళీ రేపు ఇదే ఒట్టేస్తున్నాడు. ఈ ఒట్లు నమ్మే రోజులు కావాలి. అందుకే ఏం చెప్తున్నాడు సార్, మీరు ఏం టెన్షన్ పడకండి, నా ప్రోడక్ట్ బాగుందా లేదా మీరే వాడి చూడండి, బాగలేదా నాకు ఇచ్చేసేయండి, మంచి ఉందా, ఒకవేళ నచ్చిందా. ఎవరు చెప్తారు ఇప్పుడు నచ్చిందని? గట్టిగా ఆ వాడిన వాళ్ళు కంపెనీకి చెప్తే ఏమొస్తుంది సార్, మీకు ఒకవేళ డబ్బు అవసరం లేదంటే మీరు వాడుకొని కస్టమర్గా ఉండండి, వచ్చే నష్టం ఏమి లేదు. నీకు నచ్చింది అనుకోండి, ఇంకో 10 మందికి చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా? నాకు 7 సంవత్సరాల నుంచి గ్యాస్ పెయిన్ ఉండే సార్. ఏం పెయిన్? గ్యాస్ పెయిన్ ఉంటే చాలా మంది కడుపులో మంట ఉంటుంది, పులుపు పడదు, పచ్చికారం పడదు, కొంతమందికి మోషన్ ఫ్రీ రాదు. ఇవన్నీ దాటిపోయి నాకు ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది. హార్ట్ అటాక్ తోటి సమానంగా వస్తుంది నాకు ఇక్కడ పెయిన్.
అంత బాగా ఇబ్బంది పట్టినటువంటి పెయిన్ గురించి నేను ఈసీజీ కూడా తెప్పించుకున్నాను చాలాసార్లు, హార్ట్ అటాక్ ఏమనుకోని. డాక్టర్ కౌశాల్ రెడ్డి అని సార్ ఉండే, అరే నీ గుండె గుండ్రాయి లేకుందిరా, దానికి ఏం కాలేదు, గ్యాస్ పెయిన్, నూనె మార్చరా అని చెప్పి నేను గోల్డ్ డ్రాప్ తీసి అనుకోను వాడు బ్రాండ్ చేంజ్ చేసేది, మార్చాలంటే ఏందో నాకు అంతకంటే ఎక్కువ తెలియదు. నన్ను జాయిన్ చేసిన బాలం సింగ్ సార్ ఏం చెప్పిన సైజులో ఈ కుకింగ్ ఆయిల్ వాడుకోరా, మన తౌడుతో తయారు చేసిన నూనె రైస్ బ్రాండ్ ఆయిల్, ఆయన అందులో డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఇది, ఈ ఆయిల్ వాడు, నీకు నచ్చపోతే నేను చచ్చిపోయినాక నా ముఖం చూపెట్టరా అన్నాడు. అని మాట మీద తీసుకున్న ఆయిల్, దాని మీద ఒక గుడ్ న్యూస్ రాసి ఉంది. ఏం రాసిందంటే వాడుకోరి, నచ్చకుంటే ఇంత మంచి ఆఫర్ ఎవరు ఇవ్వలేదు నాకు ఇప్పుడు దాకా. 2 లీటర్ల ఆయిల్ ఉంది కదా, లీటర్ దాకా బజ్జీలు వేసుకొని బాగలేదని చెప్పిన అనుకో, 2 తప్పుతాయి నాకు. ఒకటి మళ్ళా కొనాల్సిన అవసరం, ఈ సీన్గాడు ఊరికే రారు 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 అంటుంది బిజినెస్లకు, ఆ బాధ కూడా వద్దని చెప్పి వాడటం మొదలుపెట్టిన. నాకు పెట్టిన కండిషన్ ఏంటంటే సైజులో బయట ఫుడ్ తినదు, తినాలనిపిస్తే ఫ్రూట్స్ తిని, కానీ ఆయిల్ ఫుడ్ బయట తినట్టు. ఇది వాడిన రోజులు 15 రోజుల దాకా నీకు ఏం కావాలంటే అది చేసుకొని తిని, ఇంట్లో నూనెతో ఏం వండుకోవాలి అది వండుకో. ఈ నూనె గురించి నీకు అప్పుడు తెలుస్తుంటే 15 రోజుల తర్వాత 7 సంవత్సరాల ఈ పెయిన్ 15 డేస్ తర్వాత మోర్ దెన్ 70 to 80% కంట్రోల్ అయింది. ఇప్పుడు తినండి, నాకు కంట్రోల్ అయ్యింది అని మీకు చెప్పిన, మీకు కూడా అవుతుంది అని చెప్పలా. మీకు అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? ఈ మాట గుర్తుపెట్టుకోండి. మొదటి చెప్తే మార్కెటింగ్ అవుతుంది. మొదటి మాట మీరు వాడండి అని చెప్తే మార్కెటింగ్. నేను వాడినా నాకు నచ్చింది, మీరు ఒకసారి వాడి చూడండి, టెస్ట్ చేయండి, ఇది బాగుంటుంది, ఎక్సలెంట్, మీరు వాడుకోండి. నేను ఇప్పుడు నాకు జరిగింది మంచిగా చెడ, మా అమ్మ నాన్నకి ఆయిల్ ఇచ్చిన, మా కుటుంబ సభ్యులు అందరూ వాడారు, చాలా బాగుందని తెలిసింది. బిజినెస్ ఏంటిది, నేను వాడిన ఈ విషయాన్ని ఈసారి చెప్పొచ్చా? సార్ నాకు 7 సంవత్సరాల నుంచి బాగుండే, ఈ ఆయిల్ వాడుకుంటే నాకు పెయిన్ తగ్గింది, మీరు ఒకసారి వాడి చూడండి చెప్పొచ్చా? ఎంత ఖర్చు అవుతుంది చెప్తాను. లేదు ఖర్చు కాదు, ఖర్చు ఇప్పుడు నేను చెప్పడం వల్ల అరే అవునా అన్న ఏం ఆయిల్ అది అని అడిగేటోళ్ళు ఉండరా? నువ్వు చెప్పిన వాళ్ళు అందరూ అడుగుతారు, అందరూ కొంటారని నేను చెప్తలేను. 10 మంది చెప్తే 2-3 రిటర్న్ అడిగే ఛాన్స్ ఉందా లేదా? వాళ్ళు అడిగారు ఏం ఆయిల్ అంటే రైస్ బ్రాండ్ ఆయిల్, వెస్టిజ్ కంపెనీ, ఇవి ఆధార్ కార్డు ఇట్లా జాయిన్ అవ్వాలి, వాళ్ళ దగ్గర స్టోర్ ఉంటుంది, కొనుక్కోవచ్చని చెప్పచ్చా? ఇప్పుడు ఆ సార్ కూడా ఆయిల్ కొన్నాడు. ఆ సార్ కొన్న ఆయిల్ కంపెనీలో సేల్ అయినట్టేనా? ఆ సేల్ ఎవరి వల్ల అయింది? కొన్నటువంటి సార్ వల్ల, చెప్పినటువంటి నా వల్ల. నేను చెప్పటం వల్ల సేల్ అయింది కాబట్టి మహేష్ బాబు డ్యూటీ నేను చేసినట్టేనా? ఆయనకి ఇచ్చే డబ్బు నాకు ఇవ్వచ్చా? ఇది డైరెక్ట్ సెల్లింగ్. దీంట్లో వినండి, ఈ కాన్సెప్ట్లా నేను మునిగేది ఏమైనా ఉందా? ఎవరినన్నా ముంచేది ఉందా? నేను సబ్బు రుద్దుకోవాలి, నేను రుద్దుకున్న సబ్బు ఇంకోరికి ఎట్లుందో చెప్పాలి. ఏ సార్ దాన్ని చాలా మంది అడిగిన ఒక క్వశ్చన్ ఏం తెలుసా? అవ్వాలంటే మార్కెటింగ్ రావాలి, స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి అన్నారు. నా ఆన్సర్ ఏంటంటే, అమ్మ ఇక్కడ చదువుకోవాలి ఎంతమంది ఉన్నారు, అసలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలేదు. అమ్మ మీరు లేవండి, క్లాస్ స్పెట్స్ పెట్టుకున్నాం మేడం, లేవండి ఒకసారి. పేరేం పేరు? లేదు ఏం కాదు, లేవాలరా. నేను కూడా స్పెట్స్ పెట్టుకుందా? చదువుకోలేదా మీరు? చదువుకోలేదు. మరి చదువుకున్నా ఎందుకు ఏం లేదు. ఆమె స్పెట్స్ పెట్టుకున్నాం మేడం. ఏం చదువుకున్నాం మేడం? ఏం చదువుకోలేదా? నా క్లాస్మేట్ మీరు అయితే. ఓకే, మీ పేరేం పేరు మేడం? వెంకట నరసమ్మ గారు. ఓకే, ఇప్పుడు వినండి, నేను అమ్మ నిలబడి అట్లే నిలబడి మేడం అట్లే ఉండు. నేను రైస్ బ్రాండ్ ఆయిల్, తవుడు నూనె, ఇందులో ఏం కలిపారు, ఒరిజినల్ ఎంత ఉంది, ఇది ఏ ప్రాసెస్లో తయారు చేశారు, ఏ ప్రాసెస్లో ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఏ ప్రాసెస్లో ఫిల్టర్ చేశారు, దీనివల్ల శరీరానికి ఏ బెనిఫిట్లు వస్తాయి, ఏ ప్రాసెస్లో దీన్ని చేయటం వల్ల శరీరంలో ఏ అవయవానికి ఇది మంచిది, ఇది తాగటం వల్ల మన శరీరంలో వచ్చే హార్మోన్స్ ఎట్లా కంట్రోల్ అవుతాయి, ఇవన్నీ నేను 1 గంట ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. అమ్మగారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా గట్టిగా? అరే గట్టిగా చెప్పురి. కానీ బజ్జీలు, ఇప్పుడు నూనెతో బజ్జీలు వేసుకొని బాగుందా లేదా నాకంటే బాగా చెప్పగలుగుతా లేదు, అది డైరెక్ట్ సెల్లింగ్. అమ్మ థ్యాంక్ యూ తల్లి. నేను ఈ ఫీడ్బ్యాక్ మీకు ఎందుకు ఇట్లా చెప్పిన అంటే, స్టార్టింగ్లో ఇబ్రాహీంపట్నం నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక మేడం వచ్చింది, ఆ మేడం పేరు గుర్తులేదు నాకు. ఆ మేడము ఇట్లా హాయ్ అంటారు కదా, ఆ మేడం హాయ్ అంటారు, అందరికీ వాయ్ అని వచ్చి అంటే ఎందుకు చెప్తున్నా మాట ఎక్కిరిస్తాను కదా, ఆమె లాంగ్వేజ్ అట్లుంది, చదువు లేదా ఆమె వచ్చి, నేను మా ఇంట్లో బట్టలు ఉతికేది ఉందిగా, అది వాడుకున్న మంచిగా ఉంది, అది బాసాలు తోమేది అయితే చికెన్ తోటి అంత బంక ఉంది, మటన్ తోటి వండుకుంటే గిన్నెలు బంక ఉన్నాయి, ఇది దోముకుంటే క్లియర్ అయిపోయింది మంచిగా ఉంది అని చెప్పింది. ఎంత ఒరిజినల్ ఫీడ్బ్యాక్ అది.
నా మైండ్లో దిగిపోయింది అది. దానికి సైన్స్ ఎందుకు, కమ్యూనికేషన్ ఎందుకు? అవునా కదా? సార్ నేను పలానా డాక్టర్ గారు చూపించుకున్నా బాగుంది, నువ్వు పోయి చూపించుకో. దీనికి సైన్స్ ఎందుకు? అందుకే డైరెక్ట్ సెల్లింగ్లో అంగన్వాడీ టీచర్లు, స్కూళ్ళల్లో పనిచేసే ఆయమ్మలు కూడా నెలకు 5-6 లక్షలు తీసుకుంటారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టింగ్. ఇందులో చదువుతోటి సంబంధం లేదు అంటే, చదువుతోటి సంబంధం లేదంటే చదువు గురించి మ్యాటర్ కాదు ఇక్కడ. నువ్వు వాడిన, ఒకవేళ నేను ఒక వాచ్ కంపెనీలో పనిచేస్తున్నా సార్, వాచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాచ్ అమ్మబోతుంది. అవునా కదా? దాని గురించి నాకు నాలెడ్జ్ కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి, కాబట్టి చదువు కావాలి. అవునా? ఇక్కడ వాచ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయమనరా, వాచ్ వాడుకోమంటారా? కాబట్టి ఏం చెప్పమంటారు? మార్కెటింగ్ అనుభవం. ఎంత ఈజీ బిజినెస్ సార్ ఇది. అవునా కదా? దీంట్లో ఎంత మంచి ఉంది చూడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనరు, వేరే దారి. మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న తినొద్దు చచ్చిపోతారు అన్నారు, ఇవాళ ఏం కాదు తిని సావురు అంటున్నారు. తింటున్నా లేదా మ్యాగీ? ఇప్పుడు నేను ఆయిల్ బాగుందని మీకు చెప్పిన, నా మాట మీద మీరు వాడటం మొదలుపెట్టారు. 1 నెలలో 6 నెలలో అయినాక టీవీలో పేపర్లో వెస్టీజ్ వాళ్ళ ఆయిల్ మంచిది కాదని వచ్చింది. మళ్ళీ నేను చెప్పి వాడతాను మీరు న్యూ వెస్టీజ్ ఆయిల్ అని అనుకో, నన్ను ఇంకో రకం కొడతారు, న్యూ రకం కొడతారు. అవునా కదా? కాబట్టి ఇక్కడ రిస్క్ ఏంది? కంపెనీ ఓనర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలా, క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలా, వేరే దారి. ఇందాక నేను చెప్పినాను అక్కడ మహేష్ బాబు బ్రాండ్, ఆయన సంతూర్ ప్లేస్లో బొంతూరు చెప్పిన అమ్ముడు పోతుంది. ఇక్కడ నేను బ్రాండ్ కాదు, నేను చెప్పే ప్రొడక్ట్ క్వాలిటీ. కాబట్టి నేను ఎంత ఆర్డినరీ ప్రొడక్ట్ అయినా, నేను ఎంత ఆర్డినరీ పర్సన్ అయినా, నేను చెప్పేది ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ కాబట్టి జనాలకు వెళ్తుంది. ఇక్కడ దమ్మున్నది మాట్లాడుతున్న దగ్గర కాదు, వాడు చెప్పే ప్రొడక్ట్ దగ్గర. అది డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు చెప్పండి, ఈ కాన్సెప్ట్ వల్ల సార్ మీరు నా ప్రోడక్ట్ వాడుకోండి, నచ్చకుండా నాకు ఇవ్వండి, నచ్చితే మీరే దీన్ని ప్రమోట్ చేయండి, మిడిల్ మ్యాన్కి ఇచ్చే డబ్బులు మీరే తీసుకోండి అనే కాన్సెప్ట్ వల్ల మనకు జరిగేది మంచా చెడ? మన వల్ల సమాజానికి జరిగేది మంచా చెడ? ఇంత మంచి పని మనం చేసినప్పుడు నెలకు 5 లక్షలు వస్తే మంచిదా కాదు? ఇప్పుడు ఈ పని వేరే వాళ్ళకి చెప్పుకునేటట్టు చేస్తా, సాటు చేయాలి. అమ్మ మీ సార్ ఏం చేస్తారంటే డైరెక్ట్ సెల్లింగ్, అందులో వెస్టేజ్ చేస్తారని చెప్పుకోవచ్చా లేదా? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ దీంట్లో ఇది మంచిగా మొదలైందా చెడుకు మొదలైందా? మీరు చెప్పండి. మాట్లాడుతున్నా, బోర్ కొడుతున్నా? అక్క ఓ అక్క లేపురా స్టేజ్ మీదకి వచ్చి, సార్ నేను కారు కొన్నా, నా లైఫ్ మారింది, నా లైఫ్ ఎక్కడో కనుమరుగైపోయేది, ఇప్పుడు నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా, నేను ఏమంటారు బంగారం కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఇవన్నీ చెప్పి కిందికి వెళ్తారు. ఏమేమి వచ్చినాయో చెప్తారు తప్ప ఏం చేస్తే వచ్చినాయో చెప్పరు. ఇవన్నీ చెప్పినాక ఒక ఆయన వస్తాడు, పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు, నువ్వు రతన్ టాటా లెక్క సావాలి, అంబానీ లెక్క సావాలి అంటే కథ నీ నరాలు దిగుతాయి అన్ని. బయటికి పోయి సార్ నేను కూడా జాయిన్ కావాలి, ఏం చేయాలంటే తమ్మి నువ్వు ఏం చేయ 10,000 కట్టు. ఎంత? ఆ ఊపులకు అర్థం కావటవా? ఊరిపో వేసినప్పుడు సిగన్ రానప్పుడు కూడా ఊగినట్టు అర్థం కాలే, అర్థం కాకుండా మంచి పొగేసినప్పుడు సిగన్ రానప్పుడు కూడా కొంతమంది ఇట్టి అంటారు ఎస్ఆర్లో. అట్లా మోటివేషన్కు టెంప్ట్ అయి 10,000 కట్టిండు. ఎంత? నాకు మాట చెప్పు, అది మంచిదా మంది ముంచే కాసేపు పక్కన పెట్టు. నీ జేబులోకి వెళ్ళి 10,000 తీసినా జైలు పెట్టినావంటే నువ్వు మునిగినట్ట తేలినట్ట? మునిగిన నువ్వు ఇంటికి పోయేటప్పుడు నేను చెప్పిన, వచ్చే సంవత్సరం తిరిగే లోపల నీ ఇంటి ముందర కారు ఉంటుంది, నీ అకౌంట్లో లక్ష ఉంటుంది, ఎస్ఆర్ అని బండి మీద పోయేటప్పుడు కారు లక్ష, కారు ఇంటికి పోయిందాక కారు డ్రీమ్ చేసుకుంటూ పోయినావు, నెల అయింది, పైసలు వస్తలేవు, 2 నెలలు అయింది వస్తలేవు, ఫోన్ చేసినావు, అన్న నిన్ను గుర్తుపడటానికే అనుకో 10 నిమిషాలు టైం పడుతుంది, ఎందుకంటే కోటొక్క లింగాల నువ్వు బోడి లింగం, నిన్ను గుర్తుపెట్టుకో. కట్టినాక నువ్వు సంక్రాంతి పండుగకు తూర్పుగోదావరి జిల్లాలకు వచ్చిన కొత్త అల్లుడివి, పైసలు కట్టినాక కథం నీ పని ఎస్ఆర్ అయిపోయింది. 10,000 కట్టినావు, గుర్తుపట్టిండు, ఓ తమ్మి నువ్వా చెప్పు అన్నాడు. అన్న పైసలు కడితే లక్ష వస్తున్నావు, 10,000 తీసుకున్నావు, పైసలు వస్తలేవంటే అట్లా రావుడు. నేను నిన్ను జాయిన్ చేసినా కదా, నువ్వు ఇంకో ఇద్దరిని నువ్వు ఊళ్ళకి పోయినావు, గోసి బీరు కట్టుకొని ఊళ్ళకి పోయి, నేను నా పేరు చెప్తే 100 మంది లైన్ కడతారు, నువ్వు ఇద్దరే కావాలంటున్నావు కాబట్టి ఊళ్ళకి పోయి నువ్వు జాయిన్ చేస్తానికి పోయినావు. నీకు 5 స్టార్ హోటల్లో ఏసీలో కూర్చోబెట్టి ఊదుకో వేసిరు కాబట్టి నువ్వు కట్టినావు. నువ్వు ఊళ్ళో ఊదుకో పట్టుకొని పోతే నీకు సాంబ్రాన్ని గుగ్గిలం కలిపి రిటర్న్ వేస్తారు జనాలు, కడతారు పైసలు. ఎవరు కట్టరు, దాన్ని ఫేకు, నువ్వు డోకు, అది బోకు అని చెప్పి తిడతారు. నువ్వు వచ్చినావు బయటికి, ఇప్పుడు నువ్వు కట్టిన 10,000 పరిస్థితి ఏంది? గోవిందా